नमः शिवाय ओम 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 नमः शिवाय गौतम महर्षि ఆయన భార్య అహల్య ओम नमः शिवाय 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 नारायण नारायण ओम नमः शिवाय 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 ओम नमः नारायण नारायण ओम नमः शिवाय 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 శివలీలను ఎవరూ సమగ్రంగా గ్రహించలేరు నారాయణ 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 ఓం నమః శివాయ ఏం నారదా ఎలాంటి లీలలు చూసి వచ్చావు? ప్రభు తమరు చూపే లీలలు ఎంత విస్తృతమంటే ఈ నారద లీలలు చూపేందుకు ఏమాత్రం అవకాశం ఉండనే ఉండదు. నేను తమరి అద్భుత లీలలు చూసి వస్తున్నాను. భలేవాడివి. బ్రహ్మదేవుడైతే నీ పేరు నారదుడని ఎలా పెట్టారు? కానీ నీ పేరు లీలాకారుడను లేక లీలాదర్శి అనో పెట్టి ఉండవలసింది. ఇక చెప్పు, ఏం చూసి వస్తున్నావు? మాత, అత్యంత దారుణ దృశ్యం చూసి వస్తున్నాను. చెప్పరాదు, ఏం చూసి వచ్చావో? నోరు పెగలటమే లేదు పరమేశ. గౌతమ్ మహర్షికి ఆయన భార్య అయిన అహల్యకు గోహత్యాపాతకాన్ని అంటగట్టి కఠోర ప్రాయశ్చిత్తానికి గురి చేశారు. ఎవరంటగట్టారు గోహత్య చేశారని నీలాపనిందను? సహ్యాద్రి ప్రాంతంలోని ఋషులు, ఆ ఋషుల భార్యలు. ఇదేదో అనర్థమే. అన్యాయం మాత, అన్యాయం. ఈ అన్యాయాన్ని పరమేశుడు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నారు. నారద, ప్రపంచంలోని సామాన్య ప్రజలకు పరిస్థితి న్యాయంగానో అన్యాయంగానో అనిపించినప్పటికీ అది మొట్టమొదటే విధిలిఖితమే సుమా. గౌతముడు అహల్య ధర్మ మార్గంపై నవ్యకీర్తిని సాధిస్తున్నారు. ప్రాయశ్చిత్తమనేటటువంటి ఈ లీల పూర్తి కాగానే ఇద్దరి పేర్లు ధార్మిక జగత్తులో అమరమైపోతాయి. వారిద్దరికీ సర్వోచ్చ యశస్సు లభించగలదు. అదేలాగా పరమేశ? నారద, ఇతరులను ధైర్యం వహించమని ఉపదేశాలిస్తూ ఉంటావు గదా, అప్పుడప్పుడు నీవు కూడా ఆ పని చేస్తూ ఉండు. నారాయణ నారాయణ. ओम नमः शिवाय 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 ओम ఇంతటి తపస్సు చేసినా కూడా మీకు ఫలితం కలగలేదన్నమాట. ओम नमः शिवाय ఎలా కలుగుతుంది? గోహత్య పాతకం వల్ల వీరి తపస్సు అంతా వ్యర్థమైంది కదా. మీరు చేసిన ప్రాయశ్చిత్తం కనుక పూర్తయి ఉంటే ఆ గంగ తప్పక ఇక్కడ అవతరించి ఉండేది. ఇక మీకు ఇక్కడ ఉండేందుకు ఏ అధికారము లేదు. వెళ్ళిపోండి ఇక్కడికి. नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः జవాబు ఇవ్వరు కదా. ఎంతటి ముండి వాళ్ళు. వెళ్తారా లేదా? ఇదిగో ఇదిగో. ओम नमः शिवाय ओम
శివాయ ఓం నమః 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 మహర్షి గౌతమ, ఓం నమః దేవి అహల్య, ఓం నమః పరమేశ్వర. మాతా పార్వతి, నీవు శాంతచిత్తుడవై సమస్త ప్రతికూల పరిస్థితులను, ఎన్నో విపత్తులను ఎదుర్కొంటూ మమ్ము ఆరాధిస్తూ వచ్చావు. మాకెంతో సంతోషంగా ఉంది. మీరు ధన్యులే. ఋషి గౌతమ, ఓ దేవి అహల్య, మీరు ధన్యులు. మీరిరువురు శివారాధన గావించి మా ముగ్గురిని ప్రసన్నుల్ని చేశారు. మీ తపస్సు ఇతర ఋషులకు ఆదర్శం కాగలదు. మీరు చేసిన శివారాధన మా ముగ్గురికి ప్రాప్తించింది. అందువల్ల మీరు మా ముగ్గురు నుంచి వరాలను పొందటానికి అర్హులే. కోరకుండానే అన్నిటినీ పొందాము గదా. హరి హర బ్రహ్మదేవ తమ ముగ్గురు ఇంకా పార్వతీమాత యొక్క దర్శన ప్రాప్తిని పొందాక ఎలాంటి ఇచ్ఛాపూర్వక వరాలుంటాయి? కాని పరమపిత, ఋషుల నిర్దేశానుసారం మా ప్రాయశ్చిత్తం పూర్తి కావాలంటే మేము గంగాజలంలో స్నానం చెయ్యాలి. అందుకు మేము ప్రార్థిస్తున్నాం. మేము గోహత్య పాతకం నుంచి విముక్తి పొందడం కోసం గంగమ్మ తల్లిని ప్రవహింపచేయండి. దేవి అహల్య, గోహత్య, పాతకం, దీని గురించి మీరు చర్చిస్తున్నారే, దాన్ని తమపై ఆరోపించడం జరిగింది. అదంతా ఈ ఈర్ష్యాళువులు, ద్వేషభావాంగల ఋషులు వారి భార్యలు పన్నిన కుట్ర. వీరంతా ఋషుల గౌరవాన్ని కళంకితం చేసేశారు. దేవేశ్వర, ఈ పాపులకు తగిన శిక్షనిచ్చి తీరాలి. వద్దు దేవేశ్వర, వీరు శిక్షాపాత్రులు గారు. వీరికి మా ధన్యవాదాలు. వీరే గనక మమ్మల్ని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రేరేపించకపోతే మాకు నేడు ఈ త్రిమూర్తుల దర్శనం ఎలా లభించి ఉండేది? వీరి కృప యొక్క ఫలితంగానే కదా మాకు తమరి కృప దర్శనము లభించాయి. వీరిని క్షమించండి పరమేశ, క్షమించండి. మాతా పార్వతి, మహేశ, సదాశివ, మా ప్రాయశ్చిత్తం అసంపూర్ణంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ గంగ ప్రవహించటం లేదు. ఋషుల పేరు ప్రతిష్టల కోసం గంగా నది పవిత్ర జలాల స్పర్శతోనే మాకు పూర్ణశుద్ధి కలుగుతుంది. అందువల్ల జనహితానికై గంగమ్మ తల్లి రావాలి ప్రభు. తమరు మహాత్ములే గౌతమ మహర్షి. సహనశీల్యానికి, క్షమాగుణ ధర్మానికి ప్రతిబింబం వంటివారు. వైరులై శత్రుభావనను కలిగిన వారి పట్ల ఎవరైనా హింస చేయబూనుతారు. కానీ తమరేమో ప్రేమ, సహనం, క్షమాభావాలతో లోక కళ్యాణం కోరే ఆదర్శాన్నే ప్రదర్శించారు. ప్రపంచానికి అదొక ఆదర్శమే కాగలదు. అదంతా తమరి కృపా ఫలితమే పరమేశ. గంగా ప్రత్యక్షమవు. దేవేశ్వర, నాకేమి ఆజ్ఞ? దేవి గంగా, నీవు మహర్షి గౌతముడిది, ఆయన భార్య అయిన అహల్యది కోరికలు నెరవేర్చడానికి గోమతి అనే పేరుతో ఈ జలకుండంలోనే నిలిచిపోవాలి. అటు పిమ్మట ఇక్కడి నుంచి తూర్పు దిక్కు వైపుగా ప్రవహించాలి. బ్రహ్మగిరి నుంచి తూర్పు సముద్రం దాకా నీ ప్రవాహం జనులందరికీ శుభం కలిగిస్తుంది. త్రిమూర్తుల ఆజ్ఞను ధిక్కరించగలిగే సాహసము నాకు లేదు, శక్తి లేదు. అదీ కాక ఇది లోక కళ్యాణ కార్యమే. సంతోషంగా నిర్వర్తిస్తాను. కానీ ఈ లోక కళ్యాణ కార్యం చేయడానికి నాకు మీరొక మాటనివ్వాలి దేవాది దేవా. ఏమిటా మాట గంగా?
ఏమిటంటే మీ త్రిమూర్తులు ముగ్గురు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు పార్వతీమాత సహితంగా గౌతమ మహర్షి ఆరాధించే ఈ శివలింగంలో శాశ్వతంగా నెలకొని ఉండాలి. తప్పకుండా. నీవు సదుద్దేశంతో కోరిన ఈ కోరికను తప్పక నెరవేరుస్తాం. త్రిమూర్తుల ముగ్గురం పార్వతితో పాటు ఈ శివలింగానికి మా ముగ్గురి తేజస్సును ప్రసాదిస్తాం. పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. వైవస్వత మన్వంతరపు 28వ కలియుగం దాకా జనులందరి కోరికలను తీరుస్తూ ఉంటుంది. పరమేశ్వరునికి పరమపిత బ్రహ్మదేవులకు, శ్రీ మహావిష్ణువుకు, మాతా గోమతి గోదావరికి, మాతా గోమతి గోదావరికి. ఎప్పుడు శివుని భక్తులు సంకట స్థితి బొచ్చిన పిలిచిన ఎప్పుడు అప్పుడు బొచ్చేను జ్యోతిర్లింగములు అజర అమర శివ శంకరుడు, 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 అజర అమర శివ శంకరుడు. చేసి గౌతమ మహర్షి శివ పూజ చేయసాగాడు. గౌతమి అహల్యల సముఖంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. గౌతమ ఋషి ప్రార్థన విని గంగా గౌతమి వచ్చాయి. అక్కడి గంగా గౌతమి ఆపై గోదావరి నది అయ్యాయి. భోళానాథుని జ్యోతిర్మయ లింగం అయ్యేంది ఇక త్రయంబకం. పొందారు మనసు కోరిన ఫలం, దీని దర్శనం పొందిన వారు. శ్రద్ధతో ఇక్కడ వచ్చిన వారికి అయ్యేను మనోవాంఛలు సఫలం. శివమయం తప్పక అయిపోతుంది జీవితంలో వారికి అనుక్షణం. శివునికి జయ జయ, 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 దేవి అహల్య గౌతమ మహర్షి ప్రార్థన చేయగా పరమేశ్వరుడు గంగమ్మ తల్లిని పిలుస్తాడు. గంగాదేవి ప్రత్యక్షమై గౌతమ మహర్షిది ఆయన భార్య అహల్యది కోరిక మన్నించి బ్రహ్మగిరిపై జలకొండంలో వెలిసింది. అక్కడ గంగ గోదావరి అనే పేరుతో జలధారయై ప్రవహించసాగింది. శివభక్తులైన గౌతముడు అహల్య ధన్యులే. కానీ మరొక శివభక్తుడైన విదర్భ మహారాజు సత్యరథుని కథ శివునికి శివకృపకు ఒక విశేషమైన ఉదాహరణగా కనపడుతుంది.
స్వామి, నేటి ఈ ప్రదోష వ్రతం విశేష మహత్యం కలది. నేడు తమరు పరమేశ్వరునికి సహస్ర ఆహుతులనివ్వాలి. ప్రియా, నాకు గురుదేవులు చెప్పిన పద్ధతి ప్రకారంగానే వ్రతాన్ని పూర్తి చేయవలసి ఉంది. ఈ సంగతి నాకు తెలుసు, నేను మరిచిపోను. సహస్ర ఆహుతులను ఇవ్వకుండా నేనిక్కడ నుంచి లేవను. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ స్వాహ. ఓం మహాదేవాయ స్వాహ. ఓం సదాశివాయ స్వాహ. ఓం నాగేశ్వరాయ స్వాహ. ఓం సర్వేశ్వరాయ స్వాహ. మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి, మహారాజు సత్యరథునికి. మహారాజా, మేము తమ పరమశత్రువు అయిన కేతుధ్వజుణ్ణి బందీగా తెచ్చాం. కాస్త ఆగండి స్వామి. మహారాణి, మా పరమ శత్రువు మా చేతికి చిక్కాడు. మేమిప్పుడే అతడికి శిరచ్ఛేదం చేసి ప్రతీకార జ్వాలను శమింపజేసుకుంటాం. స్వామి, ప్రదోష వ్రతం పూర్తవ్వకుండా వెళ్ళిపోవడం ఉచితం కాదు. ముందు తమరు పూజ ముగించండి, ఆపై తక్కిన పని చేసుకోండి. లేదు మహారాణి, శత్రువు నా ఎదుటే ఉన్నాడు. ప్రతీకార భవన మదిలో ఉంది. సహస్ర ఆహుతులిచ్చేదాకా ఓర్పు వహించి నేను ఉండలేను. మా శత్రువు కేతుధ్వజుని తల తెగవేసేదాకా మా క్రోధాగ్ని శాంతించదు. కాస్త ఆగండి స్వామి, ఆగండి. ప్రభు,